జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించినా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞాన తత్వాల గురించి ఈరోజు కార్యక్రమంలో కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఆకాశాన్నందేటి భవనాలు కట్టేదరు, గాలి వానుల వల్ల అవి కూలి జనాలు చచ్చేరయ్య, చిత్రాల వాహనాలు చేస్తారయ్య, చంద్రలోకాన్ని చూస్తారయ్య. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలతో ఎన్నో బహుళ అంతస్తుల యొక్క భవనాల్ని మనం నిర్మిస్తూ ఉన్నాం. ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్నటువంటి అంతస్తులు ఉన్నటువంటి భవనాన్ని మనం చూసాం. ఈనాడు 100 అంతస్తుల కంటే అధికమైనటువంటి భవనాల్ని మనం చూస్తున్నాం. సుమారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి భారతావనిలో కొన్ని ప్రముఖ నగరాల పేరుతో కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ కట్టడాలు ఎలా ఉన్నాయంటే, 100ల అంతస్తులు అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి భవనాల్ని మనం చూస్తున్నాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి స్వామివారు ఏం చెప్తారంటే, ఇటువంటి బహుళ అంతస్తులు ఆకాశాన్ని అంటేటువంటి ఇటువంటి భవనాలన్నీ కూడా కూలిపోతాయి. అవి కూలిపోవడం వల్ల, ఈ ప్రమాదం వల్ల ఎంతోమంది చనిపోతారని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి సంఘటన. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావనిలో అక్కడ ఇక్కడ నాణ్యత లేకుండా కట్టినటువంటి అపార్ట్మెంట్లు కూలి ప్రజలు ప్రాణాలు విడిచినటువంటి సంఘటనలు మనం ప్రతి నిత్యం వింటూనే ఉన్నాం. గతంలో ఇవన్నీ కూడా జరిగాయి. కానీ కొన్ని సంస్థలు బహుళ అంతస్తుల యొక్క పేరుతో ఆకాశాన్ని అందేటువంటి విధంగా 100ల సంఖ్యలో ఉన్నటువంటి అంతస్తుల పేరుతో భవనాల్ని కట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి కారణమవుతాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాన్ని గురించి మనం చూడొచ్చు. అలాగే విచిత్రవంతమైనటువంటి వాహనాలు చేస్తారు. వాస్తవం ఇది. ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలో నేల మీద నడిచేవి, నీటి ప్రవాహం మీద వెళ్ళగలిగినవి, గాలిలో దూసుకెళ్ళినటువంటి ఎన్నో రకాలైనటువంటి పరికరాలని, వాహనాలని శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి విధి విధానం గురించి మనకు తెలుసు. కానీ గురుదేవులు 400 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, ఒక విచిత్రవంతమైనటువంటి వాహనాన్ని తయారు చేస్తారు. ఈ వాహనం ద్వారా చంద్రలోకానికి కూడా వెళతారు, చంద్రలోకాన్ని కూడా చూస్తారంటే ఇది రోదసి వ్యవస్థకు సంబంధించింది. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఖగోళ రంగంలో వస్తున్నటువంటి అత్యాధునికమైనటువంటి మార్పుల గురించి చెప్పారు. మనం కనిపెడుతున్నటువంటి రాకెట్లు, ఉపగ్రహాలు, రోదసీ వ్యవస్థలు విశేషవంతమైనటువంటి భూగ్రహాన్ని దాటి ఈ ఖండాంతరాల్లో ఉన్నటువంటి భూమికి సహజమైనటువంటి ఉపగ్రహమైనటువంటి చంద్రుడి మీదికి కూడా మనిషి వెడతాడు, లేదా ఆ చంద్రుడి మీద కూడా అడుగుపెట్టేటువంటి ప్రయత్నాన్ని తన ద్వారా వ్యవస్థీకృతం చేసిన పరికరమో యంత్రమో చేస్తుందని గురుదేవులు చెప్పినట్టుగా చంద్రయాన్ గురించి మనం విన్నాం. ఈ వ్యవస్థ ద్వారా భూమికి సహజ ఉపగ్రహమైనటువంటి చంద్రుడి మీదికి మనం సహజమైనటువంటి ఉపగ్రహం మీదికి కొన్ని ఉపగ్రహాలని ప్రవేశపెట్టాం. చంద్రయాన్ 1, 2, 3 పేర్లతో ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాం. ఒకానొక సందర్భంలో చంద్రుడి మీద దిగేటువంటి సందర్భంలో మన ప్రయోగం విఫలమైనప్పటికీ కూడా మళ్ళీ భారత శాస్త్రవేత్తలందరూ కూడా మూకుమ్మడిగా కలిసి మరో రోదసిని ఉపగ్రహాన్ని చంద్రుడి ఉపరితలం మీద
విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆనాడు ఎడ్లు తప్ప, ఎడ్ల బండ్లు తప్ప, గుర్రాలు తప్ప, గుర్రపు బళ్ళు తప్ప వేరే రకమైనటువంటి వాహనాన్నే ఊహించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో చిత్ర విచిత్రవంతమైనటువంటి వాహనాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఖగోళ శాస్త్రంలో రోదసీ వ్యవస్థల గురించి స్వామివారు చెప్పినట్టుగానే చంద్రుడి మీదికి చంద్రయాన్ పేరుతో భారతావని అడుగుపెట్టింది. ప్రపంచంలోని ఎన్నో రకాలైనటువంటి పాశ్చాత్య దేశాలు కూడా ఇంకా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబ జై.